ఒక భాగంగా నేను చూస్తున్నాను. అయితే ఓకే రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి ఈ ఎన్నికల ఫలితాల గురించి పూర్తి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా చీఫ్ ఎడిటర్ శ్రీనివాస్ గారు అయితే మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో ఎటువంటి పరిస్థితి ఉంది? ఆల్మోస్ట్ అయితే ఫలితాలు అయితే విడుదలైనట్టుగా తెలుస్తుంది, బీజేపీ గెలిచినట్టుగానైతే మనకు తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అంటే ఇక్కడ సంపత్ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. లీడింగ్లో అయితే ఇప్పటివరకు 48 స్థానాల్లో మరి బీజేపీ పార్టీ లీడింగ్లో ఉంది, 22 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడింగ్లో ఉంది. కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేక వెనకంజలో ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం అసెంబ్లీల వైజ్గా చెక్ చేసినట్లయితే ఈ ఆదర్శ్ నగర్లో భారతీయ జనతా పార్టీ 9675 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. అయితే ఇక్కడ 12 రౌండ్లు ఉన్నైతే ఇప్పటి వరకు పూర్తిగా 10 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం 9675 ఓట్లతో వెనుకంజలో ఉందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ నోటాకు పడినటువంటి ఓట్లు కూడా 331 ఓట్లు నోటాకు పడ్డాయన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఈ విధంగా చూసుకుంటే ప్రతిసారి వచ్చినప్పుడు ఎట్లయితే అట్లాగే అంబేద్కర్ నగర్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 5233 ఓట్లతో ఆధిక్యత ప్రదర్శిస్తున్నాడు. అట్లాగే భారతీయ జనతా పార్టీ 5233 ఓట్ల వెనుకంజలో ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రౌండ్స్ 15 రౌండ్స్ అయితే 14 రౌండ్స్ మాత్రం అయిపోయి చివరికి ఒకే ఒక రౌండ్ మాత్రం మిగిలింది. ఇక్కడ నోటాకి 475 ఓట్లు మాత్రం పడ్డాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ప్రతి చోట కూడా నోటాకి ఓట్లు పడుతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అట్లాగే బాబర్పూర్ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ 22,439 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ కూడా నోటాకి 436 స్థానాలు 436 ఓట్లు మరి నోటాకు పడ్డాయి. అంటే ప్రతి చోట కూడా నోటాకు సంబంధించినటువంటి విషయం మాత్రం వెళ్ళబడుతుంది అన్నటువంటి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. బాబర్పూర్ నియోజకవర్గంలో 26,403 ఓట్ల మెజారిటీతో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. తర్వాత భారతీయ జనతా పార్టీ 2వ స్థానంలో ఉంది. ఇక్కడ 22 రౌండ్లు ఉన్నాయి, 14 రౌండ్లు మాత్రమే ముగిశాయి. ఇక్కడ కూడా నోటాకు సంబంధించినటువంటి 554 ఓట్లు మాత్రం నోటాకు సంబంధించిన పడ్డాయి. అంటే ప్రతి చోట కూడా నోటా ఓట్లు అనేటువంటి వస్తున్నటువంటి విషయాన్ని మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. అట్లాగే బాద్లీ అనేటువంటి నియోజకవర్గంలో 20 రౌండ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 13 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. అక్కడ భారతీయ జనతా పార్టీ 8020 ఓట్లతో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ నోటాకు సంబంధించిన ఓట్లు 471 ఓట్లు పడ్డాయి. అట్లాగే ఈ విషయాన్ని అంతా కూడా గమనించుకుంటూ పోయినట్లయితే అట్లాగే బాలి మరాన్ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ 29,823 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. భారతీయ జనతా పార్టీ ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ కూడా నోటాకు సంబంధించినటువంటి ఓట్లు 301 ఓట్లుగా ఉన్నాయి. అలా ఈ విషయాన్ని గమనించుకుంటూ వచ్చినట్లయితే భవాన్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ 20,907 ఓట్ల ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రౌండ్లు 26 రౌండ్లు ఉన్నాయి. కేవలం 14 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇక్కడ నోటాకి 675 ఓట్లు పడ్డాయన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ. దాని తర్వాత అట్లాగే బిజ్వాసన్ అనేటువంటి నియోజకవర్గంలో 17 రౌండ్లు ఉన్నాయి, 13 రౌండ్లు పూర్తయ్యాయి. ఇక్కడ 9,028 ఓట్ల ఆధిక్యం భారతీయ జనతా పార్టీ ప్రదర్శించింది. ద్వితీయ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. నోటాకు సంబంధించిన ఓట్లు 612 మాత్రం ఉన్నాయన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. దాని తర్వాత బురారి నియోజకవర్గంలో 25 రౌండ్లు ఉంటే కేవలం ఇప్పటికీ 10 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. దీంట్లో 10,696 ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ లీడింగ్లో ఉంది. భారతీయ జనతా పార్టీ అంటే కాకుండా జనతాదళకు సంబంధించినటువంటి వ్యక్తి శైలేందర్ కుమార్ ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ కూడా నోటాకు సంబంధించినటువంటి 1,028 ఓట్లు నోటాకు పడ్డటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కంటే బిజు జనతాదళ మాత్రం వచ్చినటువంటిది చాందినీ చౌక్లో చూసినట్లయితే చాందినీ చౌక్లో 16 రౌండ్లు ఉంటే 15 రౌండ్లు పూర్తయ్యాయి. ఇక్కడ మరి ఆమ్ ఆద్మీ పార్టీ 16,441 ఓట్ల ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. భారతీయ జనతా పార్టీ ద్వితీయ స్థానంలో ఉంది. నోటాకు 242 ఓట్లు మాత్రం పడ్డాయటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అట్లాగే చాందినీ చౌక్ తర్వాత వచ్చేసి చిత్తర్పూర్ నియోజకవర్గంలో 23 రౌండ్లు ఉన్నట్లయితే 21 రౌండ్లు ఇప్పటికే పూర్తి జరిగాయి. అక్కడ భారతీయ జనతా పార్టీ 4,275 ఓట్లతో
ఆధిక్యతలు ప్రదర్శిస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ 2వ స్థానంలో ఉంది. అట్లాగే నోటాకి 797 మరి ఓట్లు పడ్డాయన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఢిల్లీ క్యాంట్లోకి వచ్చినట్లయితే 8 రౌండ్లు ఉన్నాయి, 8 రౌండ్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ విజయాన్ని సాధించింది 2029 ఓట్లతో బీజేపీ పార్టీ పైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అట్లాగే 330 ఓట్లు మరి ఇక్కడ నోటాకు పట్టేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. డియోలి నియోజకవర్గంలో 21 రౌండ్లు ఉన్నట్లయితే 18 రౌండ్లు పూర్తయ్యాయి. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 32,119 ఓట్లతో విజయ అంచున మేరన ఉంది. లోక్ జనశక్తి పార్టీ మాత్రం ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ కూడా నోటాకి 1,822 ఓట్లు మాత్రం నోటాకు పడ్డాయి. మరి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. అట్లాగే ఇక్కడ చూడాల్సినటువంటి మరొక నియోజకవర్గము ద్వారకాలో 19 రౌండ్లు ఉన్నట్లయితే 17 రౌండ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. భారతీయ జనతా పార్టీ 7,962 ఓట్ల ఆధిక్యతలు నిలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ కూడా నోటాకు సంబంధించినటువంటి 626 ఓట్లు పడ్డాయన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అట్లాగే గాంధీనగర్ విషయానికి వచ్చినట్లయితే 11 రౌండ్లు ఇక్కడ ఉన్నాయి. 11 రౌండ్లు పూర్తయ్యేసరికి భారతీయ జనతా పార్టీ 12,748 ఓట్ల ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ కూడా నోటాకి 402 ఓట్లు పడ్డాయన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏ నియోజకవర్గం చూసినా నోటాకి లేకుండా ఏ నియోజకవర్గం లేదు. ప్రతి చోట నోటాకు ఓట్లు పడుతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అట్లాగే గోండా నియోజకవర్గంలో 17 రౌండ్లు ఉన్నట్లయితే 13 రౌండ్లు పూర్తయ్యేసరికి భారతీయ జనతా పార్టీ 20,751 ఓట్ల ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ద్వితీయ స్థానంలో ఉంది. అట్లాగే నోటాకు 540 ఓట్లు పడ్డాయన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అట్లాగే మరొక నియోజకవర్గాలు అట్లాగే ఇలా అన్ని నియోజకవర్గాల విషయంలో మనం చర్చించుకుంటూ పోయినట్లయితే మిగతా డేటా మొత్తం తెలుస్తుంది. అయితే ఇప్పటికీ బీజేపీ పార్టీ 48 స్థానాల్లో తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. లీడింగ్ 40 స్థానాలు. అట్లాగే ప్రస్తుతం ఇప్పుడు గెలిచిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తున్న దాని ప్రకారం 4 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మరి విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 4 స్థానాల్లో విజయం సాధించిందని తెలియపరుస్తున్న సంపత్. అయితే శ్రీనివాస్ గారు ఇక ఆల్మోస్ట్గా ఈ టోటల్ ఫలితాలు కొన్ని నియోజకవర్గాలను అయితే ఇంకా కౌంటింగ్ అయితే జరుగుతున్నట్టుగా ఉంది. మొత్తానికి ఈ యొక్క రిజల్ట్ అనేది పూర్తి రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? వచ్చిన తర్వాత అసలు అక్కడ సీఎంగా బీజేపీ పార్టీ ఎవరిని నిర్ణయించేటువంటి అవకాశం ఉంది? అయితే ఇక్కడ సీఎంగా ఏర్పాటు చేయాలంటే కేవలం సీఎం మన సాహెబ్ సింగ్ వర్మ నెక్స్ట్ అట్లాగే పర్వేజ్ సింగ్ వీళ్ళిద్దరు మాత్రం సీఎం రేస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సీఎం రేస్లో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర పార్టీనే మరి సాహెబ్ సింగ్ వర్మని అక్కడ సీఎంగా చేయాలనే ఉద్దేశంతో ముందే ప్రకటించింది. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ మీద గెలిచినటువంటి పర్వేజ్ సింగ్ మాత్రం అమిత్ షాను కలవడంతో కొంత ఉత్కంఠ మాత్రం సీఎంలో రేస్లో ఎవరు ఉంటారు, తర్వాత ఎవరికి సీఎం పదవి దక్కుతున్నటువంటి విషయం మాత్రం కొంత ఉత్కంఠలే ఉంది. ఉత్కంఠకు తెరలేపే విధంగా 2-3 రోజుల్లో పూర్తిగా బీజేపీ కేంద్ర నాయకు మాత్రం తెలియపరచే అవకాశం ఉంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మళ్ళీ మరిన్ని అప్డేట్స్ కోసం మీ దగ్గరకు వస్తాను. ఇక టీడీపీకి సంబంధించి రాఘవ గారు ఈ ఆల్మోస్ట్